లవ్ ఫెయిల్యూర్ అయిందనే కారణం తప్ప బాగా ఆలోచించైనా సరే అతన్ని వద్దు అనటానికి ఇంకేదైనా బలమైన కారణం చెప్పక్క. చూసావా అక్క, నీకేం తట్టడం లేదు. ఎందుకంటే తన పరిచయంలో మనకి ఎలాంటి లోపం కనిపించలేదు. పైగా అత్తయ్య, బావగారు, అమ్మ, నాన్న అందరికీ నచ్చాడు. పోనీ అతను ఎందుకు చేసుకోవాలనుకుంటున్నానో నేను చెప్పనా? అమర్ అందగాడు, ఆజానుబాహుడు, మంచి మనసున్నవాడు. అతనికి ఎంతో మంది అమ్మాయిలు ప్రపోజ్ చేసుంటారు. చాలా మంది క్యూలో ఉండుంటారు. ఆల్రెడీ లవ్ లో ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఇక జీవితాంతం వేరే అమ్మాయి వంక కన్నెత్తి కూడా చూడడు. భార్యని మాత్రమే ప్రేమగా చూసుకుంటాడు. వేరే ఏమైనా ఉంటే నేను సెట్ చేసుకుంటాను. అది కాదు ప్రియా. చూడక్క, అమర్ని వద్దని నువ్వెందుకింత పట్టుపడుతున్నావో నాకైతే తెలియడం లేదు. నాన్న ఏదైనా 1కి 10 సార్లు ఆలోచించాకే నిర్ణయం తీసుకుంటారు. ఆయనకే ఈ సంబంధం నచ్చిందంటే తిరగలేదు. నీకూడా బావగారిని చూసింది నాన్నే కదా. నువ్విప్పుడు ఎంత ఆనందంగా సంతోషంగా ఉన్నావో చూసావా? నేను కూడా అలాగే ఉంటాను. కానీ ప్రియా, ఈ ఆస్తి అంతటికి నేనే మహారాజుని. అయితే నేను యువరాడిని. అయితే నేను అలివేడిని. నీ బొంద కనీసం ఊహల్లోనైనా మహారాణిలా ఫీల్ అవ్వే. అయితే నేను మహారాణిని. ఇదేంటి, పుట్టింటికి హుషారుగా వెళ్ళిన పిల్ల విచారంగా తిరిగొస్తుందేంటి? రాధిక గతంలో కూడా ఇలాగే చేసిందమ్మా. పుట్టింటికి వెళ్ళినప్పుడల్లా ఏదో జరుగుతోంది. అదే మనకి తెలియడం లేదు. సాయి, హాయ్ రాధిక, ఎలా ఉన్నావు? ఎందుకు సాయి అమర్ పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు? ఎందుకు నన్ను ఇంకా టెన్షన్ పెడుతున్నాడు? నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడా? మళ్ళీ ఏం చేశాడు రాధిక? మారానని చెప్పాడు. పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం కూడా తీసుకున్నాడు. ఇంకేంటి? అమర్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని నేను కూడా సంతోషించాను. కానీ 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 తనే స్వయంగా మా నాన్న దగ్గరికి వచ్చి నా చెల్లెలు ప్రియని పెళ్లి చేసుకుంటానని అడిగాడు.
అలా ఎందుకు చేశాడు? అదే అదే అర్థం కావడం లేదు సాయి. ఇలా అడగడానికి ముందే మా అమ్మ నాన్నలతో మంచిగా మెలుగుతూ వాళ్ళ మెప్పు పొందాడు. అందుకే ప్రియని అమర్ పెళ్లి చేసుకుంటాననేసరికి వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. నా నా ప్రేమ సంగతి వాళ్ళకి చెప్పలేను. ఏం చేయాలో నాకు తెలియడం లేదు. నువ్వేం టెన్షన్ పడక రాధిక, నేను ఇప్పుడే వెళ్ళి అమర్తో మాట్లాడతాను. ఇటు నా చెల్లెలు, అటు అమర్, ఇద్దరు బాగుండడమే నాకు ముఖ్యం. అమర్తో మాట్లాడదామని ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. అందుకే నీకు ఫోన్ చేశాను. నేను అర్జెంటుగా అమర్తో ఒకసారి మాట్లాడాలి. సరే సరే రాధిక, నువ్వు కూల్గా ఉండు. నేను వెళ్ళి అమర్తో మాట్లాడి నీతో కూడా మాట్లాడిస్తాను. ఉంటాను రాధిక. అమ్మా, తలుపు వేసేసుకుంది కదే. అది తలుపేసుకుంటే ఊరుకుంటావా? తెయ్యవే. ఇది తల పట్టుకుని కూర్చుంది అంటే ఏదో జరగకూడని సంఘటన జరుగుంటుంది. అమ్మా, అసలు మనకి తల్లొప్పంతా ఎందుకే? ఒంటరిగా ఉంది. ఏం చేసినా ఎవ్వరికి ఏం తెలీదు. లేపేసి కప్పెట్టేద్దాం. అదే కరెక్ట్. మన టైం బాగుండి ఇంట్లో కూడా ఎవ్వరూ లేరు. నా చెల్లెలతో దీన్ని తిట్టించి బయటికి నెట్టించి ఎప్పటికయ్యానో అసలు అవుతుందో లేదో. అలివేని, దాన్ని నువ్వు బయటకు పిలు. మెట్ల దగ్గరికి రాగానే తూసేద్దాం. అది దొర్లుకుంటూ కిందకెళ్లే లోపు ప్రాణం పైకెళ్ళిపోతుంది. మీరు మిప్పిచ్చే ఆలోచనలు. రాధిక మీద ఇప్పటికే 2-3 సార్లు ఉన్నవి లేనివి కల్పించి వదిన గారికి చెప్పాం. 2 రోజులు అది కనపడకపోతే మన మీదే అనుమానం వస్తుంది. అప్పుడు ఆస్తి అనుభవించాలన్న ఆశ గల్లంతైపోతుంది. అది కరెక్టే. అమ్మా, ఏదో ఫోన్ వచ్చింది. ఏం మాట్లాడుతుందో వింటే మనకేదైనా ఆధారం దొరకచ్చు. రండి, పద. నాన్న, ఏమైంది తల్లి? పెళ్లి చూపులు కాగానే పెళ్లి గురించి మాట్లాడకుండా హడావిడిగా వెళ్ళిపోయావేంటమ్మా? ప్రియాకి పెళ్లి చూపులే కదా నాన్న అయింది. ఇంకా మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది కదా. పైగా ప్రియా పెళ్లి చూపులనే విషయం అత్తయ్య గారికి, కైలాష్ గారికి ఇంకా మనం చెప్పనే లేదు. వాళ్ళకి చెప్పి అన్నీ మాట్లాడుకున్న తర్వాత అప్పుడు చూద్దాం. అంటే నువ్వు హడావిడిగా వెళ్ళిపోయేసరికి ఏంటో అర్థం కాక ఫోన్ చేశానమ్మా. ఉంటానమ్మా అయితే. ఓ, అలాగే నాన్న. వదిన గారికి తెలియకుండా
ప్రియకి పెళ్లి చూపులు జరిగాయన్నమాట. దీన్ని ఆడుకోవడానికి మనకిప్పుడు పాయింట్ దొరికిందే. పదండి. రే అమర్, అమర్, రే అమర్, రే అమర్, సాయ్ రేయ్, వినరా? రేయ్, ఓ ఓ ఓ రే సాయ్, ఏమైందిరా? ఏంట్రా నువ్వు చేస్తున్న పిచ్చి పని? పాటలు వినడం పిచ్చి పని ఎలా అవుతుందిరా? ఓవర్ యాక్షన్ చేయకు. నేను ఎందుకు ఆ మాట అన్నానో నీకు బాగా అర్థమైంది. నేను పాట గురించి అనుకున్నానే. సరే, డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేస్తున్నాను. ప్రియాని పెళ్లి చేసుకుంటానని వాళ్ళ నాన్నగారిని అడిగావా? అడిగాను. ప్రియా నచ్చింది, పెళ్లి చేసుకుంటాను అని అడిగాను. అందులో తప్పే ఉందిరా సాయి? తప్పే ఉందంటావేంట్రా? నువ్వెందుకలా నిర్ణయం తీసుకున్నావో అర్థం కాక రాధిక అక్కడ టెన్షన్ పడుతుందిరా. ఇది మరీ బాగుందిరా సాయి. ఇందులో టెన్షన్ పడ్డానికి ఏముందిరా? ఎవరినైనా పెళ్లి చేసుకోమని రాధిక చెప్పింది, నువ్వు కూడా చెప్పావు. నాకు అదే కరెక్ట్ అనిపించింది. పైగా కృష్ణమూర్తి గారికి నేను బాగా తెలుసు, నా ప్రేమ గురించి తెలుసు, అలాగే ప్రియాకి కూడా తెలుసు. వేరే వాళ్ళైతే అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. అదే ప్రియా అయితే అర్థం చేసుకుంటుందని తన్నే పెళ్లి చేసుకుందామని అనుకున్నాను. లేదురా అమర్, నువ్వేదో మనసులో పెట్టుకొని బయట ఇంకేదో చేస్తున్నావురా. వద్దురా అమర్, అది కరెక్ట్ కాదురా. ఎందుకురా అన్ని నెగిటివ్గా ఆలోచిస్తారు? నేను మంచి ఉద్దేశంతోనే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అరే ప్లీజ్ రా అమర్, రాధిక చాలా మంచిదిరా. తన మీద కోపంతో తన చెల్లిని పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పురా. హే, రాధికాని నేనెప్పుడో మర్చిపోయానురా. ఇదంతా కాదు గాని రాధిక నిన్నోసారి కలవాలనుకుంటుందిరా, నీతో మాట్లాడాలనుకుంటుందిరా. ఒకసారి వెళ్ళి కలవరా. ఏంట్రా సాయి మీరు? మీ మాట మీద మీకే నిలకడలేకపోతే ఎలారా? మీరే కలవద్దంటారు, మీరే దూరంగా ఉండాలి అంటారు, మీరే అర్జెంటుగా కలవమని చెప్తారు. వద్దురా సాయి, ఇప్పటి నుంచి నా బతికేదో నేను బతకాలి అనుకున్నాను. నన్ను వదిలేండ్రా. రే అమర్, నీ మొండి పట్టుదల నీదే కానీ నా మాట వినరా. ఒక్కసారి రాధికతో మాట్లాడరా ప్లీజ్ రా. అమర్, రే అమర్, రే అమర్, అరే వినరా నా మాట. మామయ్య గారు, మామయ్య. బాబు కూర్చోండి, మంచినీళ్ళు తీసుకొస్తాను. అలాగే అండి. కూర్చో. బాబు, మామయ్య గారు లేరా అత్తయ్య? ఇప్పుడే బయటకెళ్లారు బాబు. రాధిక ఏం చేస్తుంది? తన ఇంటికి వెళ్ళిపోయింది బాబు. అదేంటి అత్తయ్య, సాయంత్రం నేనొచ్చి పికప్ చేసుకుంటానని చెప్పాను కదా. వెళ్తున్నానని కనీసం నాకు ఫోన్ కూడా చేయలేదు. ఏమో బాబు, మాకు కూడా చెప్పకుండా ఎందుకో హడావిడిగా వెళ్ళిపోయింది. సరే అత్తయ్య, నేను బయలుదేరుతాను. ఒక్క నిమిషం బాబు, ప్రియాకి ఈరోజు అనుకోకుండా సంబంధం వచ్చింది. అవునా? ఎవరత్తయ్య వాళ్ళు? మీకు కూడా తెలిసిన కుర్రాడే, అమర్. అమర్? మాట మాత్రమైనా చెప్పకుండా నేరుగా తల్లిదండ్రుల్ని తీసుకుని ఇంటికొచ్చి ప్రియని పెళ్లి చేసుకుంటానని అడిగాడు. వాళ్ళ పెద్దవాళ్ళు కూడా ఇష్టంగానే ఉన్నారు బాబు. మరి ప్రియ ఏమంది? ప్రియ సరేనంది, కానీ రాధిక ఎందుకో అయిష్టంగా ఉంది బాబు. మీకు చెప్పడానికి సమయం లేక
మీకు అమ్మగారికి చెప్పలేకపోయాం. మీ మావయ్య గారు మీతో మాట్లాడతానన్నారు. మా కుటుంబానికి సంబంధించిన ఏ వేడుకైనా మీరు అమ్మగారు నిర్ణయిస్తేనే మీ చేతుల మీదుగా జరుగుతుంది. మీరు సరేనంటే వాళ్ళకి నిర్ణయం చెప్దామని ఆగాము. అమర్ గురించి నాకు బాగా తెలుసత్తయ్య. అమ్మకి కూడా తనంటే అభిమానం ఉంది. నేను ఒకసారి అమ్మతో రాధికతో మాట్లాడతాను. తర్వాత మన నిర్ణయాన్ని వాళ్ళకి చెప్దాం అత్తయ్య. సరే బాబు. నేను ఇంక బయలుదేరుతాను అత్తయ్య. అలాగే బాబు. వదిన గారు తొందరగా వస్తే బావుండు. ప్రియకి సంబంధం వచ్చిందన్న విషయం ఆమెకి తెలియకముందే మనం 4 మాటలు ఎక్కించి చెప్తే రాధిక తెక్క కుదురుతుంది. బాబాయ్ గారు ఏమైనా అత్తయ్యకి ఫోన్ చేసి చెప్పుంటారేమో. మీ అత్తయ్య వచ్చాక చెప్పాడో లేదో తెలుస్తుంది కదా. దాన్ని బట్టే మనం ఏం చేయాలో చేద్దాం. అదిగో వదిన గారు వస్తున్నారు. రాధిక కిచెన్ లో ఉందా? బెడ్రూమ్ లో ఉంది అత్తయ్య. పెళ్లికి సంబంధించిన హడావుడిలో ఉందొదినా. పెళ్ళేంటి? అదే వదినా, మీకు తెలిసే ఉంటుందిగా, ప్రియాకి పెళ్లి కుదిరిందంట. దాని గురించే రాధిక చాలా బిజీగా ఉంది. ప్రియకి పెళ్ళా? అదేం చెల్లమ్మా, నీకు తెలీదా? అంత షాక్ అయ్యావు? తెలీదా అని సాగదీసి అడుగుతావేంటి నాన్న? ప్రియకి సంబంధం కుదిరిందనే విషయం వాళ్ళెవ్వరూ చెప్పలేదని ఆ అత్తయ్య గారి వాలకం చూస్తుంటే అర్థం కావడం లేదా? మీకు తెలుసనుకుని మేమే తొందరపడి చెప్పినట్టున్నాం వదినా. కనీసం ఈ సంగతి రాధిక పుట్టింటికి వెళ్లేటప్పుడైనా మీ చెవిన వేయకపోయిందా అనే ఉద్దేశంతో మేం చెప్పాం. రాధిక పుట్టింటికెళ్ళిందా? అయ్యయ్యో, అది కూడా మీకు తెలీదా? సరిపోయింది. పేరుకి మాత్రమే పెద్దరికం మీకిచ్చి పెత్తనం అంతా తనే తీసుకుందనమాట. వదినా, రాధికంటే చెల్లెలి పెళ్లి గురించి చెప్పలేదే అనుకో. మీ వెయ్యపురాలైనా మీకు మర్యాద ఇచ్చి మా చిన్నమ్మాయికి సంబంధం కుదిరింది అని చెప్పాలిగా. ఎదురుగా వస్తే మాత్రం ఎక్కడలేని మర్యాదలు కురిపించేస్తారు. అంతా పై మెరుగులేనన్నమాట. అవును, మీకు చెప్పలేదు సరే, కనీసం అల్లుడు గారికి చెప్పారో లేదో. రాధిక, వస్తున్నానండి. రాధిక, మీరొచ్చి ఎంతసేపు అయింది అత్తయ్య? ఎంతసేపు అయితే ఏముందిలేమ్మా, నువ్వు చాలా బిజీగా ఉన్నావు కదా. నేనా? రాధిక, సాయంత్రం నేను వస్తానని చెప్పాక కూడా ఉండకుండా వచ్చేసావేంటి? అప్పటికి చాలా ఆలస్యం అయిపోయిందని వచ్చేసానండి. కనీసం ఒక ఫోన్ అయినా చేయాల్సింది కదా. హడావిడిలో మర్చిపోయానండి. సర్లే, ఓకే. అమ్మా, రాధిక నీకు ఆల్రెడీ చెప్పే ఉంటుంది, ప్రియాకి సంబంధం వచ్చింది. రాధికి ఈ విషయం చెప్పలేదంట బాబు. అమ్మకి ఈ విషయం తెలీదు.
ఏంటి రాధిక, ప్రియాకి సంబంధం వచ్చిందని అమ్మకి చెప్పలేదా?